ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభము కలుగునుగాక. వాక్యం ఏ విధంగా రాయబడింది? ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కొరకు పాపముగా చేసెను. పాపము ఎరుగని ఆయనను పాపముగా చేసెను అని పౌలు మాట్లాడుతున్నాడు. ఇక్కడ గమనించండి, యేసుక్రీస్తు ప్రభు పాపిగా చేయబడల, పాపిగా ఎంచబడలేదు. అక్కడ వాక్యం రాయబడింది పాపముగా చేయబడెను అని. పాపి అనే బిరుదు ఎవరికి ఇవ్వబడుతుంది అని అంటే పాపము చేసిన వారికి. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి పాపము చేయలేదు. తన గురించి తను సాక్ష్యం ఇచ్చుకున్నది ఏంటి? నాలో పాపం ఉన్నదని ఎవరైనా సరే రుజువు చేయగలరా అని. అదేవిధంగా పౌలు కూడా చెప్తున్న స్టేట్మెంట్ యేసుక్రీస్తు ప్రభు గురించి, ఆయన ఏ పాపం చేయాలా? ఆయనలో ఏ పాపము లేదు, ఆయనకు పాపం తెలియదు కాబట్టే ఆయన పాపిగా పిలువబడలా. ఒకవేళ ఆయన పాపి అని పౌలు రాసింటే పౌలు మిస్టేక్ చేసిన వాడు అవుతాడు. పౌలు పాపి అని రాయలా. పౌలు రాసింది ఏంది? ఆయన పాపముగా చేయబడేను అని. పాపి అనడం వేరు, పాపం అనడం వేరు. ఒక వ్యక్తి ఏదైనా ఒక పని చేసిన దాన్ని బట్టి, ఆ పనిని బట్టి, ఆయన చేసిన ఆ పనిని బట్టి, ఆ క్రియను బట్టి ఆ వ్యక్తికి పేరు రావడం అనేది జరుగుతుంది, బిరుదు రావడం అనేది జరుగుతుంది, ప్రతిఫలం అనేది దొరుకుతుంది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువును చేస్తున్నట్టుగా చూపిస్తున్నాడు ఆయన. అంటే ఎవరైనా భూమి మీద ఒక వ్యక్తి, ఒక మనిషి పాపం చేసెను, అలా పాపం చేసి ఆ వ్యక్తి పాపిగా పరిగణించబడుతున్నాడు అని అంటే, ఇప్పుడు పౌలు ఏ ఉద్దేశంతో రాస్తున్నాడు ఇక్కడ అంటే, ఎవరైనా సరే పాపము చేసెను అని అనడానికి బదులు యేసుక్రీస్తును చేసెను అని పిలవచ్చు, అని చెప్పొచ్చు అన్నట్టుగా రాస్తున్నాడు ఆయన. పాపం అనగా ఏంటి? యేసుక్రీస్తు ప్రభువు అని చూపిస్తున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు పాపం చేసిండు అని కాదు, ఆ పాపమే యేసుక్రీస్తు ప్రభు అన్నట్టుగా రాస్తున్నాడు అని చెప్తున్నాడు. ఇక్కడ అర్థం కావాల్సిన విషయం, కలువరి సిలువలో యేసుక్రీస్తు ప్రభు హింసించబడి చనిపోయి పాతి పెట్టబడడం అనేది అది తండ్రి చిత్తం. అక్కడ యేసుక్రీస్తు ప్రభువును మనకు కనిపించే విధంగా అక్కడ ఉంచబడిండు. కానీ తండ్రి దృష్టిలో అక్కడ సిలువ పైన ఉంచింది పాపం, ఉంచబడింది పాపం. ఎస్, యేసుక్రీస్తు అనగా పాపము, పాపి కాదు, పాపము. అంటే ఇప్పుడు పరలోకమందున్న తండ్రి సిలువ పైన మేకులు బిగించి చనిపోయేటట్టుగా పర్మిషన్ ఇచ్చింది ఎవరికి? పాపానికి. అంటే సిలువలో చనిపోయింది ఎవరు? పాపం. పాతి పెట్టబడింది ఎవరు? పాపం. అంటే పాపం ఎలా చావగలుగుతుంది? పాపాన్ని ఎలా సిలువకేయగలుగుతారు? ఆ పాపం అనే ప్లేస్ లో యేసుక్రీస్తు ప్రభువుని రీప్లేస్ చేసిండు తండ్రి. ఈ ప్రత్యక్షతను బట్టియే పౌలు రాసిండు ఏమని? మనం నీతిమంతులం అవ్వడానికి, దేవుడి నీతి అవ్వడానికి మన నిమిత్తమై పాపమే ఎరుగని ఆయనను పాపముగా చేసెను అని. ఈ ప్రత్యక్షత ఇది డైజెస్ట్ అవ్వడానికి కష్టమైన, ఇది సత్యం, ఇదే సత్యం. ఈ ప్రత్యక్షత ఈ చివరి దినాల్లో మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్.